హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్విత కిచెన్. ఈరోజు బ్రెడ్తో మంచి టేస్టీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో కొంచెం డిఫరెంట్గా వెరైటీగా స్నాక్ ప్రిపేర్ చేయాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ వెజిటబుల్ టోస్ట్ ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండిని వేసుకోండి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండిని వేసుకొని ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీకు నచ్చితే క్యాప్సికమ్ను కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదండి. కొంచెం కరివేపాకుని, కొంచెం కొత్తిమీరని వేసుకొని, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసుకొని, పావు టీ స్పూన్ వాముని వేసుకొని, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని, రుచికి తగినంత ఉప్పుని వేసుకొని, స్పూన్తో ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపేసి సరిపడా వాటర్ వేసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి. ఒకేసారి వాటర్ వేసుకుంటే పల్చగా అయిపోతుంది. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలోకి ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఈ పిండిలోకి రెండు వైపులా డిప్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని డిప్ చేసిన బ్రెడ్ స్లైస్ని ప్యాన్ పై వేసుకొని మరలా ఆ బ్రెడ్ పైన అర టీ స్పూన్ నెయ్యిని వేసుకొని రెండు వైపులా బాగా ఈ బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పీస్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ ఫ్రైయే చేస్తున్నాం, డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ప్యాన్ ఫ్రై నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మంచి కలర్ వచ్చాక ఇలా ఫ్రై చేసిన బ్రెడ్ పీస్ని సెపరేట్ ప్లేట్లోకి వేసుకొని, మీకు ఎన్ని బ్రెడ్ స్లైస్లు కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా ఫ్రై చేసిన బ్రెడ్ పీస్ని మధ్యలో కట్ చేసి టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా కెచప్ ఇష్టపడిన వారు ప్లెయిన్గా తిన్నా చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా బ్రెడ్తో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్, తెలుగింటి రుచులు.